బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే. మీరు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మీరు చూసిన జీవితం చాలా మంది అక్కడ ఉన్న జడ్జిలు వాళ్ళే చెప్పారు, నేను చూడలేదు, అవునవును, సగం జీవితం కూడా చూడలేదని చెప్పి. అవును. సో మీరు ఇప్పటికీ ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో చూస్తే కొంతమంది ఆట ఏమీ లేదు కూర్చుని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇంత ఎనర్జెటిక్ గా ఉన్న మిమ్మల్ని అయ్యో పంపించుంటే బాగుండేది, వాళ్ళు చెప్పిన కారణాలు మీకు చెప్పారు కదా, పంపించడానికి ఇబ్బంది పడతారు ఇవి అవి సరైన కారణాలే అనిపించిందా? అంగీకరించుతారా అంటే అది నా చేతుల్లో లేని పని. కానీ ఖచ్చితంగా నేను 5 రోజులు అగ్ని పరీక్ష వరకు పోయినా. అగ్ని పరీక్ష వరకు పోయినా ప్రతిరోజు కూడా రా 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 అని పిలిచిర్రు. వాళ్ళు చెప్పిన టైం కన్నా ఇంకా మేము 1 గంట ముందే పోయినాము. అంతా ఓకే అనుకున్నాము, అంతా ఓకే చేసిండ్రు. కానీ నాకు వేజీ పరంగానట, అమ్మ నువ్వు గంగమ్మ లెక్కనే మధ్యలో వెళ్ళిపోతావు, నువ్వు వేచికి తట్టుకోలేవు, అన్నం కరెక్ట్ ఉండదు, నిద్ర కరెక్ట్ ఉండదు అన్నాడు. నేనన్నా నిద్రకు మాకు అలవాటే, మేము పల్లెటూరు నుంచి వచ్చినాం. అన్నం అంటే 3 రోజులు ఉపవాసాలు ఉన్న రోజులు ఉన్నాయి మాకు. ఉపవాసం కూడా నాకు అలవాటే, నిద్ర అలవాటే. నేను ఏసీ కూడా మా కూతురు ఇళ్ళల్లో ఉన్నాయి, ఏసీలకు కూడా నాకు అలవాటే. నేను అన్నిటికీ తట్టుకుంటా సారు అన్న. ఆ ఆట నువ్వు ఆడలేవు అన్నాడు నవదీప్ సార్ అన్నాడు. నేనన్నా వయసోళ్ళు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కళ్ళన్నా పట్టుకొస్తా. నేను నాకు శాతమైన ఆట ఆడతా, నేను పబ్లిక్ను నవ్వియగలుగుతా, నేను ఆడగలుగుతా, నేను పాటలు పాడుతా, నేను డాన్స్ ఆడుతా, నేను కథలు చెప్తా, పురాణాలు చెప్తా, బతుకమ్మ పాటలు చెప్తా. నేను పబ్లిక్ను మొత్తం ముసలోళ్ళ ముడిగోళ్ళ పిల్లలు కడుపుబ్బ నవ్విస్తా. ఖచ్చితంగా నేను అందులో తీసుకోండి సార్, ఈ అవకాశం నాకు ఈ జన్మ ఇంకోటి ఉందో లేదో, ఈ జన్మకు నాకు ఒక బిగ్ బాస్ హౌస్ అంటే నాకు ఒక పుట్టినీళ్ళు లాంటిది. ఒక్క 10 రోజులు నన్ను అందులోకి తీసుకోండి సార్ అని నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన. అంటే నీకు మంచి అవకాశం ఉంది పెద్దమ్మ, తీసుకుంటూ ఉండొచ్చు వైట్ కార్డు మీద అన్నాడు. నన్ను ఎలిమినేట్ చెయ్యలేదు, ఎలిమినేట్ అని చెప్పలేదు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. అప్పట్లో డైరెక్టర్ కూడా వచ్చిండు, టీసీ సార్ వచ్చిండు. అమ్మ నిన్ను సినిమాలకు కూడా తీసుకుంటా, నువ్వు అవకాశం ఇస్తే అనుష్క సినిమాల నీకు అవకాశం ఇస్తా, నువ్వు మంచి మాకు ఒక బాగా కనువిప్పు కలిగించిన ఒక పాటలే మమ్మల్ని అని చెప్పి ఆయన కూడా మెచ్చుకున్నాడు. అందులో ఉన్నోళ్ళను కూడా నేను 25 మందిని నవ్వించిన, ఆడిచ్చిన, అలరించిన, సంతోషపడ్డారు. అమ్మ నువ్వు ఉండాలని కూడా అన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఏమంత మంచిగా ఆడతలేరు. తనుజ, సంజన, ఆయన భరణి, ఇమానేలు, అంటే భరణి, ఇమానేలు, సంజన, తనుజ ఈ 4 మంచిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకు బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి శాతనైతే లేదు, కరెక్ట్ ఆడతలేరు అంతే. ఆ బిగ్ బాస్ హౌజుల్నే ఒక శృంగారం లేదు, అందులో ఒక అందం సందం లేదు. పబ్లిక్ కూడా చీచి అని అంటుంటారు కానీ నవ్వుతలేరు. నేను పోతే ఒక్క ఆట ఆడిద్దాను, ఒక ఊపుతుంది అందులో. కదా ఎనర్జీ అండ్ మాటల పుట్ట. ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడండి, ఆవిడ నుంచి సమాధానాలు వస్తాయి కానీ మనం కౌంటర్ వేయలేము అనమాట. ఆ రేంజ్ లో మాట్లాడతారు కేతమ్మ. అండ్ మీరు శ్రీజ గురించి కూడా మాట్లాడారు, దమ్ము శ్రీజ కూడా నచ్చిందని చెప్పి. నచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా, మీకు ఏమనిపించింది? ఎలిమినేట్ చేసి అది చాలా తప్పు, చాలా ఆమె చేయకూడదు. మంచిగా ఆడింది ఆ పొల్ల. మొదటి నుంచి కూడా ఆమె అగ్ని పరీక్షలు గెలిచి వచ్చింది ఆమె బిగ్ బాస్ హౌస్లోకి. కానీ ఆమెను వీళ్ళు తీసేసాడు, ఎవరు తీసేసారు కానీ అది రాంగు. ఆమె అమ్మాయి మంచిగా ఆడింది. సో అమ్మ మిమ్మల్ని హోల్డ్ లో పెట్టారు అలాగా? నన్ను హోల్డ్ లో పెడుతున్నా, శ్రీముఖి మేడం అనేది హోల్డ్ లో పెడుతున్నా అంటే మరి నేను మా ఇంటికి పోతున్నా, నా కూతుర్లు అడుగుతారు అమ్మ నువ్వు ఓడిపోయినట్ట గెలిచినట్ట అని అడుగుతారంటే లే నువ్వు ఓడిపోలే అమ్మ, మేము హోల్డ్ లో పెడుతున్నాం, ఖచ్చితంగా నేను తీసుకో ఉన్నామని, నీది అయింది ఓకే అయింది అని చెప్పు నీ బిడ్డలకి అన్నది మేడం. సో ప్రతిసారి వైల్డ్ కార్డ్ అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, మనం చూస్తూ ఉన్నాం. మీకు ఉందా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కి నన్ను పిలుస్తారా అని ఎదురు చూడడం? ఊరికి ఎదురు చూసిన. నిన్న మొన్న 6 మంది వచ్చారు కదా సార్, ఆ 6 మందిలో కూడా నాకు అవకాశం ఇస్తాడేమో నాగార్జున సారు, విక్బాత్ సారు. కానీ మీకు నచ్చకపోతే సారు 5 రోజులలో నన్ను ఇంటికి తోలేదు ఉంటుంది. కానీ నేను సద్దుల బతుకమ్మ పండుగ కూడా బతిలాయిన నాగార్జున, విక్బాత్ సార్ను అందులో పెట్టినా, సార్ నేను సద్దుల బతుకమ్మకు వస్తా, బతుకమ్మలను వేరుస్తా, పాటలు పాడతా, ఆ ఉన్న 5-6 మంది ఆడపిల్లలను నేను నవ్విస్తా, 1 గంట దానికి ఆడతాం, 11 గంటల దానికి బతుకమ్మలు వేర్చి సూపర్ పాటలు పాడతా సార్, బతుకమ్మ పాటలు. తెల్లారి నన్ను ఇంటికి పంపించండి సార్ నన్ను తీసుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిన ఎవరిని బిగ్ బాస్ను నాగార్జున సార్ను. కాకపోతే చూడండి ఎవరి దగ్గర వయసు గురించి మాట్లాడుతున్నారు, ఎనర్జీ గురించి. ఆ ఎనర్జీ చూసారు కదా మీరు. మళ్ళీ వయసు సరిపోవట్లేదు అని మాట్లాడడం నిజంగా అది ఐ మీన్ వయసుకు సంబంధం లేదు. నేను ఆడుదును కాబట్టి అందరిలక మొగలక కాబట్టి గవి ఆడకపోదును. కానీ సూపర్ ఆడితే తెలంగాణ రాష్ట్రాన్ని కడుపు నవ్విచ్చి పరిశాను. కేతమ్మ ఏమే
కింగ్ అందరు నన్ను అట్లా చేసొద్దు అందులో. ఇప్పుడు బేసికలీ కుటుంబం అంటే మనకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉంటారు. అవును. ఓన్లీ యంగ్స్టర్స్, కుర్రోళ్ళే కాదు, కుర్రోళ్ళు, ఆడపిల్లలు వీళ్ళే కాదు, అంతే. అందరూ ఉంటేనే అది కుటుంబం అవుతుంది. కలిసి ఉంటేనే. ఈవెన్ బిగ్ బాస్ హౌస్ లో కూడా మీ వయసు వాళ్ళు ఎవరు లేరు, మీ వయసు వాళ్ళు కూడా ఒకరు ఉంటే అది కుటుంబంలో ఉండేది. నా వయసు వాళ్ళు కూడా చూసేటోళ్ళకి కూడా అరే ఈమె వచ్చిందిరా బాగా చెప్తుంది అని చెప్పి నా వయసు ఉన్న వాళ్ళు నవ్వుదురు. అంతే. పోన్లండి, అది బిగ్ బాస్ అయితే ఎప్పటికైనా వస్తుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం, మిమ్మల్ని హోల్డ్ లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా పిలుస్తారు. మేబీ నెక్స్ట్ వీక్, ఇంకొక నెక్స్ట్ వీక్, ఎప్పుడొకప్పుడు ఒకసారి వాళ్ళ దయ. నేను అనుకుంటున్నా. వాళ్ళ దయ. యా, ఓకే. సో సర్లేండి, అది పక్కన పెట్టండి. అసలు ఏంటి మీ మీ జర్నీ, మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అయినట్టుంది. బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్ళారు. అవును. రేపు బిగ్ బాస్ హౌస్ లో కూడా వెళ్తారేమో, చూద్దాం. అవును. కాకపోతే ఒక ఐ మీన్ ఏంటంటే మీ జర్నీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు. అవును. ఎన్నో కష్టాలు పడ్డానని మీరే చెప్తున్నారు. అంటే మీరే అన్నారు కదా, చాలా. 3 రోజులు ఉపవాసం ఉన్న రోజులు కూడా చాలా సార్ కష్టాలు చెప్పాలంటే మాది ఒడిచిపోదు కానీ మీరు విన్నారు కాబట్టే చాలా కష్టపడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడ స్థిరపడ్డాం. పిల్లలను కూడా ఉపవాసాలు పండబెట్టిన నా పిల్లలు కూడా మేము చదువుకొని తిన్న ఒక చుట్టం వస్తే మేము ఒక 1/2 కిలో బియ్యం తెస్తే కూడా మా పిల్లలు ఇంక దండం పెట్టి ఇట్లా కంటి సాయిగా చేస్తే కూడా ఉపవాసం ఉండి సరే అమ్మ మాకు చాలమ్మా అని చేతులు కాలు కడుక్కొని గిన్నెలు ఆడబెట్టి చదువుకున్న రోజులు ఉన్నాయి. కూలి నాలి కష్టం నా భర్త నేను ఎన్నో బాధలు పడ్డాం సార్. బాధలు పడ్డాం. ఇక్కడికి వచ్చినాం దేవుని దయతోటి మంచిగానే బతున్నాం. ఒకరికి ఎదురు చూడకుండా ఒకరు చేయి చాపకుండా మా బతికేదో మేము బతుకుతాం అంతే. ఇంకొకరికి మేము సాయం చేసేటట్టే బతున్నా కానీ మేము ఒకరికి చేయి చాపకుండానే బతుకుతున్నాం. సో ఆవిడ ఒక మంచి మాట చెప్పారు. అంటే ఒకవేళ లేనప్పుడు కూడా ఒక కనుసైకి చేస్తే వాళ్ళ పిల్లలంట నాకు కడుపు నిండిపోయిందని చెప్పేవారు. చుట్టం వస్తే అమ్మాయికి ఇంత అన్నం పెట్టు అని గిన్నెలు చాపితే అన్నం లేదు బిడ్డలు అనేటి కంటి సైగా చేస్తే సరే మమ్మీ మాకు సరిపోయిందని చేతులు కడుక్కొని పోయి పిల్లలు పండుకునేటోళ్ళు. అందులో ఉన్న అన్నం నా వచ్చిన చుట్టానికి పెట్టి మేము పండుకునేటోళ్ళు. ఉపవాసం చాలా సంస్కారంగా పెంచారు మీరు. ఐ మీన్ మీదేంటి ప్రేమ కదా ఏమన్నా మీ ఇద్దరిది? లేదండి, చూచేసిందే. చూచేసిండు. అమ్మ నాన్న లేరు, అన్న తమ్ముడు లేడు, అక్క చెల్లెండ్రు లేరు, నాకు ఎవ్వరూ లేరు. తాత దాదిండు, అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందట పుట్టిన ఒక 2 నెలలకే. నాన్న లేడు, అమ్మ లేదుకుంటే తాత దాది పెళ్లి చేసిరు, చేసిరు చేసిండి తప్ప ఎవరు నాకు రూపాయి కట్నం ఇచ్చిన వాళ్ళు లేరు. నా భర్తకు నాకు తల చెమ్ము పెట్టలే, కాళ్ళు గడిగే చెమ్ములు లేవు. తల చెమ్ము లేకపోతే నా భర్త నేను బయటికి పోయి ఒక గిన్నె తినడానికి చెరో గిన్నె కొనుక్కొని బతికినమే తప్ప ఒక్కళ్ళ సొమ్ముకు మేము ఆశపడలేదు సార్. ఇప్పటి వరకు మా కష్టార్థమే మా జీవితమే కానీ మాకు ఒక్కరు మేము ఆశించలేదు సార్. మాకు పెట్టేటోళ్ళు లేరు. మీరు ఒక మాట చెప్పారంటే నేను మా ఆయన ఎన్ని కష్టాలు పడినా మా ఇద్దరికి ఒకరికొకరు తోడు. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారా, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ విడిపోతున్నారు. మీరు ప్రేమ పెళ్ళి ఏం కాదు కానీ ఎన్నో కష్టాలు పడినా మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే నాకు మా ఆయనకి నేను ప్రపంచంతో సంబంధం లేదు, మాకు మేము ఉన్నాం అని చెప్పి. ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మీరు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని మళ్ళీ విడిపోయి ఇలా ఉంటున్నారు కదా చాలా మంది. ఇవాళ రేపు పెళ్లి చేసుకున్న ఆడోళ్ళకు కోపం వచ్చినా మొగోళ్ళు తట్టుకోలేకపోతారు, మొగోళ్ళు ఏమైనా తప్పు చేసినా ఆడోళ్ళు తట్టుకోలేకపోతారు. అది ఒక 1, 2, 3 అని 10 అంకెలు లెక్క పెట్టుకోవాలి. కోపాలు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. భర్తనన్న భార్య చంపుతుంది, భార్యనన్న భర్త చంపుతుండు. అట్లా కూడా కాకుండా పసి పిల్లల ప్రాణాలు తీస్తుర్రు. పసి పిల్లలను చంపే హక్కు ఎవరిచ్చిరు సార్? ఆ తల్లికి ఇచ్చిందా హక్కు, తండ్రికి ఇచ్చిందా? నీకు 4 రోజుల నీకు 5 నిమిషాల సుఖం కొరకు పాపానికి పరిహారం పిల్లలు. భగవంతుడితో సమానం పిల్లలంటే పసి పిల్లలను చంపుతుర్రు, ఆగం చేస్తుర్రు పైసలు పిల్లలను. ఇలా ఆడిదాన్ని కూడా మొగోడు అర్థం చేసుకుంటలేడు. ఆడది అంటే ఎవరు? ఆదిపరాశక్తి మహిళ, ఆదిపరాశక్తి మహిళ. మహిళలను తక్కువ చేయలేదు. నీవు కన్నది కూడా, నిన్ను కన్నది కూడా మీ అమ్మ ఆడమనసే, నీ భార్య కూడా ఆడదే, నీకు పుట్టింది కూడా ఆడపిల్లే. అయితే ఆడది ఇక్కడ భారతదేశంలో ఆడది అంటే ఆదిపరాశక్తి. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డను సంకలేసుకొని గుర్రం మీద కూర్చొని కత్తితోటి యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మి పుట్టిన గడ్డ ఇది. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసింది. రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ ఇది. సాకల ఐలక్క యుద్ధం చేసిన గడ్డ ఇది. ఇది మదర్ తెరీసా పిల్లలు లేకున్నా కూడా ఆ తల్లి మదర్ తెరీసా సేవ చేసిన గడ్డ ఇది. తెలంగాణ గడ్డల మహిళ అంటే ఒక ఇలువ లేదు. ఇవాళ విమానము నడుపుతుంది మహిళ, కలెక్టరు మహిళ, డాక్టరు మహిళ, ఇవాళ ముఖ్యమంత్రి సీఎం మన ఇందిరాగాంధీ మహిళ.
మహిళను తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎక్కడ చూసినా మహిళను అర్థం చేసుకోవాలి. భూతల్లికున్న సహనం ఉంది మహిళ దగ్గర. భారత మాత భూతల్లి అంటే అమ్మ, ఆదిపరాశక్తి అమ్మ. ఎప్పుడు మహిళలను కించపరచొద్దు. ఆ తల్లి కంట నీరు పెట్టొద్దు. మహిళలను అర్థం చేసుకోవాలి. మహిళలను చంపుతురు, పసిపిల్లలను చంపుతురు. ఆడదానికి రక్షణ లేదు. పసిపిల్ల స్కూల్కి పోయి ఇంటికి వస్తుందంటే ఆ పిల్లకు రక్షణ లేకుండా చేస్తురు. చిన్న చిన్న పిల్లలు బడికి పోయి ఇంటికి వస్తుంటే పిల్లల్ని ఎత్తుకుపోయి అత్యాచారాలు చేస్తురు. ఇది ఇవాళ భారతదేశం గడ్డ మొత్తం మారిపోయింది. మొత్తం మొగోళ్ళ దగ్గర కూడా చాలా ఓపిక లేదు సార్. చాలా అంటే చాలా. వెనకట మొగడంటే ప్రేమ, భార్య అంటే ప్రేమ. భార్య అని చూడండి, నా భర్త వచ్చి నా భార్య ఏది, నా భార్య ఏది, నా భార్య ఏది అందరూ. నేను డెలివరీకి పోయి 3 రోజులు కాకుండా నా వెనక నుంచే నా భర్త వచ్చేది. నేను మామగారింటికి పోతే అంటే అప్పటి ప్రేమలు వేరు సార్. ఇప్పటి ప్రేమలు దొంగ ప్రేమలు నటించి ఆడవాళ్ళని ఆగం చేస్తారు. మొగోళ్ళను కూడా కొంతమంది మహిళలకు ఓపిక లేకుండా మహిళలు కూడా ఆగం చేస్తారు. ఇది సార్. బట్ ఆడబిడ్డల గురించి ఇంత గొప్పగా చెప్పారు. మీకు ఆడబిడ్డలు ఉండబట్టే కదా ఇద్దరు నాకు ఆడబిడ్డలేను గారు సార్. ఇది చరిత్ర. ఇది చరిత్ర. చరిత్రలో కూడా మహిషాసుర మర్దిని మహిళే. శంకరుడికి యుద్ధం జరిగితే శంకరుని కించపరుస్తాడు ఎవడు? మహిషాసురుడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి కోపం మీద వచ్చి కడుపు మీద కాలు పెట్టి పేగులు దించి మహిషాసురుని మర్దిని ఆయనను చంపుతుంది. భర్త గురించి, శంకరుని గురించి మహిషాసుర మర్దిని పార్వతి అవతారం ఎత్తి త్రిశూలం తీసుకొని కడుపు మీద కాలు చేతుల కాలేసి త్రిశూలంతో ఓడిచింది. ఇదే ఈమె ఎవరు? చంద్రమతి నమ్మిండు. ఎవరు? హరిశ్చంద్ర మహారాజు భార్య నమ్మే అక్క ఎవడిచ్చిండు? నన్ను నమ్మే అక్క వలిచి నేను అడిగింది చంద్రమతి అన్నాడు. చంద్రమతి నమ్మిండు హరిశ్చంద్ర మహారాజు. ద్రౌపది దేవిని 5 పంచపాండవులు ద్రౌపది దేవిని ఇలా వాళ్ళకు కౌరవులకు అమ్మిండు. పంచపాండవులు అమ్మే అక్క ఎక్కడిది?